ఏమైంది సరసు? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా ఇబ్బంది పెట్టానా? చచ్చా, లేదు రాహుల్ బాబు. నా జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఉండదు. ఈరోజు మీరు మా అమ్మ నాన్నని, మా ఊరిని, చిన్ననాటి నా స్నేహితుల్ని, చిన్ననాటి ఎన్నో జ్ఞాపకాల్ని గుర్తు చేశారు. నిజంగా ఇదంతా నాకేదో కలలాగే ఉంది రాహుల్ బాబు. ఇన్నాళ్ళు నా గతమంతా మనసులో ఒక జ్ఞాపకంగా ఉండేది. ఇప్పుడు మీ వల్ల అది నిజమై మళ్ళీ కనిపించేసరికి ఆ ఆనందం మొత్తం ఇదిగో ఇలా కన్నీళ్ళలా బయటికి వచ్చేసింది. అంటే ఇవి ఆనంద భాష్పాలన్నమాట. కానీ ఆ ఆనందం ఇలా కన్నీరులో కన్నా, అంటే నీ నవ్వులో కనబడితే ఇంకా అందంగా ఉంటుంది సరసు. మీరుంటే చాలు రాహుల్ బాబు. నాకు ప్రతిరోజు సంబరమే, ప్రతి క్షణం సంతోషమే. రాహుల్ బాబు పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంట్లో మనం ఇద్దరం కనిపించడం లేదని ఎవరికైనా అనుమానం వస్తే చాలా ప్రమాదం రాహుల్ బాబు. ఏంటి రాహుల్ బాబు అలా చూస్తున్నారు? నేను రావాలంటే నా కోసం నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలో చెప్పండి. ఎంత కష్టమైనా చిటికలో చేసేస్తా. అయితే ఒకసారి కన్నుకట్టు. రాహుల్ బాబు. అవును సరసు, నువ్వు కన్ను కొడితే చూడాలనుంది. అదేం కోరిక రాహుల్ బాబు? నీవి చిన్నప్పటి కోరికలైతే నావి చిన్ని చిన్ని కోరికలు. అది కాదు రాహుల్ బాబు, వేరే ఏదైనా చెప్పండి, చేసేస్తాను. అంతేలే, సంతోషం సంబరం అని చెప్పడమే కాని నా కోసం నువ్వేం చేయవన్నమాట. నువ్వు కన్ను కొట్టేంత వరకు మాత్రం నేను రాను. సరే రాహుల్ బాబు, ఇలా చూడండి. సరసు సరసు, ఒక్క సెకండ్, వెయిట్ వెయిట్ వెయిట్. ఇప్పుడు పెట్టు. మాకేం వద్దు బాబు, ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు తర్వాత రా. హలో మేడం, నేను కొరియర్ బాయ్ని. సబ్బులు సర్ఫులు అమ్ముకునే సేల్స్ మ్యాన్ కాదు. ఆ కొరియర్ తీసుకుంటే వెళ్ళిపోతాను. సరే ఇవ్వు. మేడం సైన్ పెట్టండి మేడం. సంతకం మేడం. సంతకం అంటే నాకు రాదు. పోనీ పేరు రాయండి. అది కూడా రాదు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మేడం, మీరు సంతకం పెడితే గానీ నేను కొరియర్ ఇచ్చినట్టు ఆధారం ఉండదు. వేలుముద్ర వేయచ్చా? వేయచ్చు మేడం. ఉండు, ఇప్పుడే వస్తా. మేడం మేడం, అది ఇచ్చి వెళ్ళండి. ఈవిడెవరో గానీ తంబు బ్యాచ్లో ఉంది. ఇలాంటి గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.
ఎక్కడ వేయాలండి? ఇక్కడ వేయండి మేడం. మేడం, కాటుకతో వేలిముద్ర వేస్తున్నారంటే మీరు చాలా తెలివైన వాళ్ళు మేడం. మిమ్మల్ని మోసం చేయడం మాత్రం ఎవరి వల్ల కాదు మేడం. అదేం ప్రత్యేకించి చెప్పనవసరం లేదులే కానీ వెళ్ళు. సర్ప్రైజా? ఏంటది? అంటే నేను పంపిన గిఫ్ట్ ఇంకా నీకు అందలేదన్నమాట. ఆల్రెడీ డెలివర్డ్ అని నాకు మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ ఏంటి హర్ష? చెప్తే సర్ప్రైజ్ ఉండదు కదా. నీకేదైనా పార్సిల్ వచ్చిందేమో అని వెళ్ళి చెక్ చేసుకో. ఓకే ఓకే, చూసి కాల్ చేస్తా. నేను వెయిట్ చేస్తా. లక్ష్మి, రాజు, లక్ష్మి, 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 రాజు. నవ్యమ్మ చెప్పండి. నాకేమైనా కొరియర్ వచ్చిందా? అదే పార్సిల్. అంటే అమ్మా ఏదో ఒక బాక్స్ వచ్చింది. అవునా, వచ్చిందా? వావ్! ఏంటి నవ్య, చాలా హ్యాపీగా ఉన్నావు? ఏంటి విషయం? హర్ష నా కోసం ఏదో గిఫ్ట్ పంపించాడట పిన్ని. అదేంటో చూడాలని. ఏంటి అలా చూస్తున్నావు? నవ్య పేరు మీద వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. తెలియలేదమ్మా, ఇప్పుడే తెస్తాను. దీనికి ఏమీ తెలీదు అనుకోవడం అంత అమాయకత్వం ఏదీ ఉండదు. ఇదేంటి ఆల్రెడీ ఓపెన్ చేసింది? అంటే నువ్వు లోపలేముందో చూడాలనుకున్నావా? లేదమ్మా, వాడిచ్చింది ఇచ్చినట్టే లోపల పెట్టాను. ఏంటిది? నా ఫోన్ ఎలా పగిలింది? నవ్యమ్మా, నాకు నిజంగా తెలియదమ్మా. ఏయ్, నిజం చెప్పు. నువ్వే పగలగొట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా మళ్ళీ లోపల పెట్టావు, అవునా? అయ్యో లేదమ్మా, నాది కాని వస్తువు నేనెందుకు ముట్టుకుంటానమ్మా? ఏమైంది నవ్య? ఏంటి ప్రాబ్లం? నవ్యకి హర్ష ఏదో గిఫ్ట్ పంపించాడు. వద్దు పిన్ని, ఏం చెప్పద్దు. నువ్వు నేను ఈ బుచ్చమ్మ మీద ఏం చెప్పినా ఆఖరికి తప్పు మనదే అవుతుంది. అవసరమా? ఎందుకు నవ్య అలా అనుకుంటున్నావు? ఈవిడిగారు ఇన్ని రోజులు చేసిన పనులకి, మీరు చెప్పిన మాటలకి నేనే కాదు ఎవ్వరైనా ఇలానే రియాక్ట్ అవుతారు. అనుకున్నది అంటున్నది చాలు. అసలేం జరిగిందో ఎవరొకరు చెప్పండి. హర్ష ఎంతో ప్రేమతో నవ్యకో గిఫ్ట్ పంపించాడు. ఈవిడి గారికి దాని విలువ తెలుసో తెలియకో పగలగొట్టి మరీ చేతిలో పెట్టింది. తనెందుకు అలా చేస్తుంది పిన్ని? అంటే ఏంటి? పగిలిపోయిన ఫోన్ని నవ్యకి హర్ష గిఫ్ట్ గా పంపించాడు అంటున్నావా? అలా అని కాదు పిన్ని. కొరియర్ వాళ్ళు ఎంత రఫ్గా హ్యాండిల్ చేస్తారో తెలుసు కదా. డెలివరీ టైంలో ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు కదా పిన్ని. తెలుసు, నువ్విలానే మాట్లాడతావని నీకు చెప్పడం అనవసరం అనుకున్నా. నవ్య, నువ్వు ఆవేశపడకు. రాహుల్,
చేశాను. చదువు రాందాన్లాగా వేలి ముద్ర వేయడమేంటి? సంతకం ఎందుకు పెట్టలేదు? ఏముంది పిన్ని, సంతకం చేస్తే దీని పేరు డెలివరీ చేసిన వాడికి తెలుస్తుందని చాలా తెలివిగా ఆలోచించింది, అంతేనా? లేదమ్మా, ఆ సమయానికి పెన్ కనపడలేదు, అందుకే అలా చేశానమ్మా. ఆపు నీ అబద్ధాలు. అబద్ధం కాదమ్మా, ఆ డబ్బా నేను తెరవలేదు. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకేం తెలీదు, నన్ను నమ్మండమ్మా. నమ్మకానికి నీకు నా దృష్టిలో చాలా దూరం ఉంది. కావాలని తప్పు చేయడం, తర్వాత ఇలా కన్నీళ్లతో చిరిపేయడం నీకు బాగా అలవాటైపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవా? నా నేర్పించడానికి ఇంటికొచ్చావా? సరస్సు బాధపడుతుందమ్మా. నేను ఇలాగే మాట్లాడతాను డాడీ. ఫస్ట్ టైం హర్ష గిఫ్ట్ పంపించాడు, అది నాకెంత వాల్యుబుల్. కానీ ఈ మహాతల్లి మొత్తం నాశనం చేసేసింది. ఈ విషయం హర్షకి తెలిస్తే ఏమనుకుంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడో? నవ్య, అది నేను రిపేర్ చేయిస్తాను, డోంట్ వరీ. రిపేర్ చేయాల్సింది పగిలిన వస్తువుని కాదు, పనికిరాని మనుషుల్ని గుడ్డిగా పెంచుకుంటున్న మీ నమ్మకాన్ని. అమ్మా, ఫోన్ పగలగొట్టిందొకరైతే చేసిన తప్పుని సమర్థించి నవ్యని బాధ పెట్టింది మాత్రం మీరు. ఏ ఈ ఇంటి ఆడపిల్ల, త్వరలో పెళ్లి కాబోయే అమ్మాయి, ఇలా కన్నీళ్లు పెట్టించటం ఈ ఇంటికి అస్సలు మంచిది కాదు. ఇంకోసారి దాని కంట కన్నీరుకి నువ్వు కారణమైతే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. మామయ్య, అరే వాళ్ళ వస్తువులు ముట్టుకోవడానికి భయపడతాను, అలాంటిది నేను. బాధపడకమ్మా, నీ గురించి నాకు తెలీదా? ఈసారి నుంచి ఎవరైనా ఏదైనా ఇస్తే నువ్వు తీసుకోకుండా ఎవరినైనా పిలు. అది తీసి చూసి బాగానే ఉందనుకునే వరకు ఇచ్చిన అతన్ని వెళ్ళనివ్వకు, సరేనా? సరే మామయ్య. ఏంటి డాడీది? ఇంట్లో ఏ ఇష్యూ అయినా సరస్సుని బ్లేమ్ అవుతుంది పాపం. అందరి మనసులో కోపం, ద్వేషం సరస్సుని దోషం చేస్తున్నాయి రాహుల్. వాళ్ళు మారనంత వరకు సరస్సు కన్నీళ్లు మాయమవు. మారుతారు డాడీ, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. తన మంచితనం, గొప్పతనం తెలుసుకొని అర్థం చేసుకునే రోజు తొందరలోనే వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఏంట్రా? అంటే అది ఇన్ని రోజులు ఇంట్లో చూస్తున్నాను కదా డాడీ, ఆ ఉద్దేశంతో సరస్సు విలువ ఇంట్లో అందరూ తెలుసుకుంటారు అంటున్నాను. నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా రాహుల్. ఏంటిది? నా ఫోన్ ఎలా పగిలింది? నిజం చెప్పు. నువ్వే పగలగొట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా మళ్ళీ లోపల పెట్టావు, అవునా? ఇంకోసారి దాని కంట కన్నీరుకి నువ్వు కారణమైతే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు.
మర్చిపోలేం సరసు. రోజు రోజుకి ఇంట్లో వాళ్ళ కోపానికి కంట్రోల్ లేకుండా పోతుంది. సమస్య పెద్దదైనా చిన్నదైనా నిన్ను తిట్టడానికి బాధ పెట్టడానికి చూస్తున్నారు. నేను బాధపడుతుంది అందరూ తిట్టినందుకు కాదు రాహుల్ బాబు. నవ్యమ్మ కాబోయే భర్త నుంచి వచ్చిన మొదటి బహుమతి నా వల్ల నాశనమైనందుకు. అంటే అందరూ తిట్టినందుకు నీకు బాధ లేదా? వాళ్ళ అన్న మాటలకి నీ కోపం రాలేదా? లేదు రాహుల్ బాబు, నేను చేసింది తప్పని తెలుసుకున్నప్పుడు వాళ్ళ మాటల గురించి ఎందుకు ఆలోచిస్తాను? పెళ్లికి ముందే ఆ బాబుగారు నవ్యమ్మకి బహుమతి పంపించారంటే ఎంత ప్రేమున్నట్టు, కాబోయే భార్యకి ఇప్పటి నుంచే ఎంత విలువిస్తున్నట్టు. కానీ నేనేమో అవన్నీ తెలుసుకోకుండా తింగర్లా ప్రవర్తించాను. ఛ! ఇలా ఎలా సరసు? తెలియక జరిగిన తప్పు గురించి, అందరూ అన్న తిట్ల గురించి కాకుండా మా చెల్లికొచ్చిన గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా గ్రేట్. అదే చాలా గొప్ప వ్యక్తివి అంటే. ఊరుకోండి రాహుల్ బాబు, చేసింది తప్పని నేనే ఒప్పుకుంటుంటే గొప్ప అంటారేంటి? ఇంకిలా ఎప్పుడు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడడం కాదు, జ్ఞానం పెంచుకోవాలి. అంటే ఏం చేయాలి రాహుల్ బాబు? ఏం చెయ్యాలా? మా మేడం పేరేంటి? వాగ్దేవమ్మ గారు. అంటే ఎవరు? సరస్వతి అంటే చదువుల తల్లి. అంటే అది నీ పేరే. రెండు పేర్లు ఒకటైనప్పుడు ఇద్దరు ఒకటే ఎందుకు కాకూడదు? అమ్మ బాబోయ్, ఏం మాట్లాడుతున్నారు రాహుల్ బాబు? నేను వాగ్దేవమ్మ గారు ఒకటా? తప్పు తప్పు. ఏదో పేరు కలిసినంత మాత్రాన నేను వాగ్దేవమ్మ గారు ఎలా ఒకటవుతాం? వాగ్దేవమ్మ గారి జ్ఞానంతో పోలిస్తే నేనెంత, నా బతికెంత? నింగికి నేలకి పోలికేంటి రాహుల్ బాబు? నిజమే సరసు, నింగి నేల ఒకటి కాదు కానీ సముద్రం అంచును చూసావనుకో రెండు ఒకటైనట్టు కనిపిస్తాయి. అవునా? అవును రాహుల్ బాబు. ఆ సముద్రంలానే మీ ఇద్దరినీ కలిపే మార్గం ఒకటి ఉంది. మా ఇద్దరిని కలపడం ఏంటి రాహుల్ బాబు? ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకెంత భయంగా ఉందో తెలుసా? ఆ దేవుడి ఆశీర్వాదంతో మీరు నా మెడలో తాళి కట్టారు. కానీ చదువురాని మొద్దు ఈ ఇంటి కోడలని అమ్మగారికి తెలిస్తే ఆవిడ కోపానికే నా గుండె ఆగిపోతుంది. ఇంకిప్పుడు అలా అనకు. ఈ ఇంట్లో నీకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటానని నేను మాటిచ్చాను. ఇప్పుడు అది నిలబెట్టుకునే టైం వచ్చింది. ఇన్నాళ్ళు నువ్వేమీ తెలియని చీకట్లో ఉన్నది చాలు. రేపటి నుండి నీ జీవితంలోనే కాదు, నీ భవిష్యత్తులో కూడా వెలుగులు నింపే బాధ్యత నాది. ఏం వెలుగు రాహుల్ బాబు? ఉదయమే సిద్ధంగా ఉండు, నిన్నొక చోటుకి తీసుకెళ్తాను. అమ్మో, ఉదయాన్నేనా? నాకు చాలా పనులుంటాయి రాహుల్ బాబు. ఏమాత్రం ఆలస్యమైనా వెలుగు కాదు, నా మీద పిడుగులు పడతాయి. ఏంటి పిడుగులే? పిడుగులు లేవు, గొడుగులు లేవు. మనం పొద్దున్నే అక్కడికి వెళ్తున్నాం అంతే. అది కాదు రాహుల్ బాబు, రేపు మీరు మొదటిసారి కాలేజీకి కూడా వెళ్ళాలి. ఆ విషయం మర్చిపోయారా? నేను అక్కడికి వెళ్తానులే గాని నేను చెప్పిన చోటుకి నిన్ను కూడా తీసుకెళ్తాను. ఉదయం 8 గంటలకు నువ్వు సిద్ధంగా ఉండు, ఓకే? రాహుల్ బాబు, రాహుల్ బాబు, నన్ను రాహుల్ బాబు ఎక్కడికి తీసుకెళ్తారు? నా బ్రతుకులో వెలిగేంటి? ఏమై ఉంటుంది?